హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూరే మిషన్ టు మీరే మిషన్ కన్వర్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మూరే మిషన్ ఇక్కడ నోట్ చేశాం కదా. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డేటా అనేది నోట్ చేసుకున్నాం ఫస్ట్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ డేటా నోట్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ట్రాన్సిషన్స్ అవుట్ సైడ్ డేటా ఏదైతే ఉంటుందో అది ఇన్పుట్గా నోట్ చేసుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయనట్లయితే మనకి ఇన్పుట్ డేటా అనేది 01 ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 01 ఉంది. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా నోట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, అవుట్పుట్ డేటా అంటే మనకి ఈ సర్కిల్స్ ఇన్నర్ సైడ్ అంటే ఇక్కడ మనకి డివైడెడ్ బైకి బాటమ్ ఉన్న డేటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్మాల్ ఏ స్మాల్ బి ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది స్మాల్ ఏ స్మాల్ బిగా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ డేటా అనేది 01 ఉంది. కాబట్టి ఓవరాల్గా అన్ని టేబుల్లో 01 అనేది నోట్ చేసుకుంటూ వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ మీలే మిషన్ అయినా మూరే మిషన్ అయినా ఈ ఇన్పుట్ డేటా అనేది 01గా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా అవుట్పుట్ డేటా అనేది ఏబీగా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ మూరే మిషన్కి ఈ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ ఎలా రాయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉన్నాయి. అవి వచ్చి ఏబిసి. కాబట్టి ఇక్కడ ఏబిసి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బిబిఏ ఉంది. కాబట్టి ఇక్కడ బిబిఏ. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి బికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అదేవిధంగా ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ సి నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 0కి బికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. సి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనము మూరే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ అనేది ఇలా నోట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూరే మిషన్ నుంచి మీలే మిషన్ ఎలా రాయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ డేటా అనేది ఎలా నోట్ చేసుకుంటామంటే ఈ ట్రాన్సిషన్ యారో ఎక్కడికైతే ఉంటుందో ఆ కరస్పాండింగ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ స్టేట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏబిసి ఉన్నాయి. కాబట్టి ఆ ఏబిసి అనేది డైరెక్ట్గా ఇలా నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి బికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నుంచి బికి ఇలా నోట్ చేసాము. అగైన్ ఇన్పుట్ 0కి ఇక్కడ చూడండి, యారో అనేది బి సైడ్ ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది స్మాల్ బి ఉంది. కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. కాబట్టి యారో ఎక్కడైతే ఉంటుందో ఆ కరస్పాండింగ్ అవుట్పుట్టే ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాము. ఇన్పుట్ 1కి ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్టయితే యారో అనేది ఏకే ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది స్మాల్ బి ఉంది. కాబట్టి అది ఇలా నోట్ చేసుకోవాలి. సో ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి అదే స్టేట్కి నోట్ చేసుకున్నాం. కాబట్టి బి నుంచి బికి ఇలా నోట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ 0కి అదే స్టేట్కి మూయింది. కాబట్టి యారో అనేది బికి ఉంది. కాబట్టి ఇక్కడ స్మాల్ బి అనేది అవుట్పుట్ అవుతుంది. కాబట్టి స్మాల్ బి అనేది ఇలా నోట్ చేసుకున్నాం. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 1కి సికి మూవ్ అయింది. కాబట్టి బి నుంచి సికి ఇలా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇన్పుట్ 1కి ఇక్కడ యారో చూడండి సికి ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ఏ ఉంది. కాబట్టి స్మాల్ ఏ, ఆ స్మాల్ ఏ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 0కి బికి మూవ్ అయింది. కాబట్టి సి నుంచి బికి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇన్పుట్ 0కి ఇక్కడ యారో అనేది బికి ఉంది. కాబట్టి ఇక్కడ స్మాల్ బి అవుట్పుట్ ఉంది. కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి మూవ్ అయింది. కాబట్టి సి నుంచి ఏకి ఇలా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, సి నుంచి ఏకి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇన్పుట్ 1కి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యారో వచ్చి ఏ స్టేట్కి ఉంది. ఇక్కడ అవుట్పుట్ అనేది స్మాల్ బి ఉంది. కాబట్టి
అది ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము మూరే నుంచి మీలే మిషన్కి ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ స్టేట్ డయాగ్రామ్ నుంచి ఈ స్టేట్ టేబుల్ ఎలా రాయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా మనకి 3 స్టేట్స్ ఉన్నాయి, అవి వచ్చి ఏబిసి. కాబట్టి ఆ ఏబిసిని డైరెక్ట్గా ఇలా నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి బి స్టేట్కి మూవ్ అయింది, కాబట్టి క్యాపిటల్ బి అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ బి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యాపిటల్ ఏకి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ నోట్ చేసుకున్నాను. ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ బి ఉంది కాబట్టి ఇక్కడ స్మాల్ బి అనేది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బికి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, స్మాల్ బి ఉంది, అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి సికి మూవ్ అయింది కాబట్టి సి ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, స్మాల్ ఏ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 0కి బికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ అయినట్లయితే స్మాల్ బి ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ బి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ నోట్ చేసాం కదా, ఇప్పుడు కామన్ టర్మ్స్ ఏమన్నాయో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఏ స్టేట్కి సి స్టేట్కి ఇక్కడ నెక్స్ట్ స్టేట్ డేటా అవుట్పుట్ డేటా అనేది కామన్గా ఉంది. సో కాబట్టి ఈ 2 స్టేట్లో ఏదన్నా ఒకటి రిమూవ్ చేసి ఒకటి నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను ఏ స్టేట్ని నోట్ చేయాలనుకున్నాను, సి స్టేట్ని రిమూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు సి ప్లేస్లో మనం ఏ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, సి ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ ప్లేస్లో మనం ఏ అనేది నోట్ చేసుకోవాలి. ఇది 2 రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నోట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మనకి 3 స్టేట్స్ ఉన్నాయి. 1 రిమూవ్ అయిపోయిన తర్వాత 2 స్టేట్స్ ఇక్కడ జనరేట్ అవుతాయి. ఆ 2 స్టేట్స్ ఏంటంటే ఏబి. కాబట్టి ఇక్కడ ఏ బి. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇక్కడ డేటా అనేది బిఏ బిబి ఉంది కాబట్టి ఇక్కడ బిఏ స్మాల్ బి. అగైన్ బి స్టేట్కి ఇక్కడ బిసి ఉంది, సి ప్లస్లో ఏ నోట్ చేయాలి కాబట్టి బిఏ స్మాల్ బిఏ. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ బిఏ స్టేట్స్ అనేటివి ఇలా నోట్ చేసుకుంటాం. స్మాల్ బి అనేది అవుట్పుట్ డేటాగా ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 స్టేట్స్లో కామన్గా ఏమైనా ఉంటే మళ్ళీ సపరేట్గా నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టేట్స్ అనేటివి సేమ్గా ఉన్నాయి కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ రిడక్షన్ అనేది చేయలేము. కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ డయాగ్రామ్ డైరెక్ట్గా నోట్ చేసుకోవడమే. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి 2 ఉన్నాయి, అవి వచ్చి ఏబి. సో ఆ ఏబి కూడా సిరీస్లో ఇలా ఉంది కాబట్టి ఈ డయాగ్రామాటిక్గా ఇలా నోట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏ నెక్స్ట్ బి. ఫస్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి బికి ఉంది కాబట్టి ఏ నుంచి బికి నోట్ చేసుకోవాలి. ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది స్మాల్ బి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి ఉంది కాబట్టి ఏ నుంచి ఏకి ఇలా నోట్ చేసి ఇన్పుట్ 1కి కరస్పాండింగ్ అవుట్పుట్ డేటా స్మాల్ బి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి ఉంది కాబట్టి బి నుంచి బికి ఇలా నోట్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ డేటా స్మాల్ బి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి ఉంది కాబట్టి బి నుంచి ఏకి నోట్ చేసుకోవాలి. కాబట్టి బి నుంచి ఏకి ఇలా నోట్ చేశాను. ఇన్పుట్ 1కి ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్టయితే స్మాల్ ఏ ఉంది కాబట్టి మనం ఆ స్మాల్ ఏ అవుట్పుట్ అనేది ఇలా నోట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మూరే మిషన్ నుంచి మీలే మిషన్కి ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్టేట్ అసైన్మెంట్స్ నోట్ చేసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 2 ఉన్నాయి కాబట్టి n = 2. n-1 చేసినట్లయితే ఇక్కడ వాల్యూ అనేది 1 జనరేట్ అవుతుంది. సో 1ని బైనరీలో కన్వర్ట్ చేసినట్లయితే 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ సింగిల్ డిజిటే ఉంది కాబట్టి క్యాపిటల్ ఏ
క్యాపిటల్ బి. ఇక్కడ నోట్ చేసినట్లయితే ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి ఇనిషియల్ డేటా వచ్చి 0 వస్తుంది, బికి 1 వస్తుంది. కాబట్టి ఒకవేళ మనం స్టేట్ అసైన్మెంట్ నోట్ చేసినట్లయితే క్యాపిటల్ ఏ ప్లేస్లో 0, క్యాపిటల్ బి ప్లేస్లో 1 అనేది నోట్ చేసుకోవాలి.